Nice bass heavy exhaust note. హలో మేడం బంగారం ఎలా ఉన్నారు అందరూ. ఈరోజు డీరోన తీసుకొచ్చేసాడు ఆర్టీఆర్ 204V ఒక ఫస్ట్ రైడ్ ఇంప్రెషన్. ఆల్రెడీ 20 years ఆఫ్ అపాచీ మన సెలబ్రేషన్ ఆ ఈవెంట్ మనం అటెండ్ అయ్యాము. దాంట్లో ఇవి షోకేస్ చేశారు అండ్ వేరే మోడల్స్ కూడా షోకేస్ చేశారు. ఆల్రెడీ ఆర్టీఆర్ 164V ఏదైతే 2026 మోడల్ ఉందో అది నేను రివ్యూ చేసేసాను. మీరు చూడకపోతే అది చూడమని మనవి చేస్తున్నాను. ఇదేమో 204V అండ్ థ్యాంక్స్ టు వజ్రా టీవీఎస్, కోంపల్లి, సుచిత్ర అండ్ మెడ్చల్ షోరూమ్స్ మీరు విజిట్ చేయొచ్చు ఫర్ బెస్ట్ డీల్స్ ఆన్ టీవీఎస్. మనకు తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళదే. అండ్ ఇప్పుడు బండి గురించి చూద్దాము. సో స్టిల్ ఆర్టీఆర్ 204V ఏ విధంగా అరుపులు అర్పిస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ ఫర్ మనీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజెస్ చూద్దాం. మేజర్ చేంజెస్ ఏంది, మనకి బైఫంక్షనల్ ఎల్ఈడి అంటే హై బీమ్ లో బీమ్కి కలిపి ఒకటే ఎల్ఈడి ప్రొజెక్టర్ ఇచ్చేశారు. సో దీనివల్ల వెయిట్ సేవింగ్, వెయిట్ రిడక్షన్ వల్ల బెటర్ మైలేజ్ అండ్ బెటర్ బ్యాటరీ లైఫ్. మనకి ఎక్కువ బ్యాటరీ కన్జ్యూమ్ అవ్వదు, ఎందుకంటే సింగిల్ ప్రొజెక్టర్ రెండు పనులు చేస్తుంది కాబట్టి డ్యూయల్ ప్రొజెక్టర్ పొజిషన్లో. సో బ్యాటరీ లైఫ్ బెటర్గా ఉంటుంది. అండ్ డిఆర్ఎల్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. టీవీఎస్ లోగో, మన ఇండియన్ ఫ్లాగ్ లోగో ఇక్కడ చాలా బాగుంది. అండ్ టర్న్ బ్లింకర్స్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రీమియం టర్న్ బ్లింకర్స్ ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో వేరు ఎవరు కూడా ఆఫర్ చేస్తలేరు. నాకు తెలిసి BMW నుంచి ఇది తీసేసుకున్నారని నమ్ముతున్నాను, బారో చేసుకున్నారేమో. చాలా చాలా ప్రీమియం ఉంది. అడ్జస్టబుల్ లీవర్స్ కూడా ఈ ప్రైస్ రేంజ్లో ఎవరు ఆఫర్ చేస్తలేరు, క్లచ్ యాజ్ వెల్ as బ్రేక్కి. అండ్ అదే కాకుండా 37mm గోల్డ్ అనడైజ్డ్ USD ఫోక్స్ టు ఆఫర్ సూపర్ ఫ్రంట్ అండ్ ఫీల్. మళ్ళీ డ్యూయల్ ఛానల్ ABS విత్ RLP, రియర్ వీల్ లిఫ్ట్ ఆఫ్ ప్రొటెక్షన్, అది కూడా ఉంది. రియర్ వీల్ లిఫ్ట్ ఆఫ్ ప్రొటెక్షన్ అంటే మనము డ్యూయల్ ఛానల్ ABS మనం ఎంత ఇది కూడా యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కాబట్టి ఎంత గట్టిగా బ్రేక్ ప్రెస్ చేసినా వీల్ లాక్ అవ్వదు. ఒకవేళ మనకి బండి స్టాప్ అయ్యేటప్పుడు పానిక్ బ్రేకింగ్ చేయాల్సి వచ్చింది, అప్పుడు వెనకాల వీల్ లేస్తుంది కదా, అది లేకుండా ఉండడానికి రియర్ వీల్ లిఫ్ట్ ఆఫ్ ప్రొటెక్షన్ RLP అని అదొక ఎక్స్ట్రా సేఫ్టీ ఫీచర్. సీట్ హైట్ ఏమో మనకి 800mm, గ్రౌండ్ క్లియరెన్స్ మనం చూసినట్లయితే 180mm గ్రౌండ్ క్లియరెన్స్, మోర్ దెన్ సఫిషియెంట్. ట్యాంక్ ఏమో 12 లీటర్ ట్యాంక్. మీరు చూడొచ్చు ఈ ట్యాంక్ స్కూప్స్ అనేది ఊరికే లేవండి, ఇక్కడ మీకు డక్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి కూల్ ఎయిర్ అనేది లోపలికి వెళ్ళి ఇంజిన్ టెంపరేచర్ని కూల్గా ఉంచుతుంది. సో అదొక ఫంక్షనల్ ఆస్పెక్ట్ అనమాట ఈ యొక్క డక్ట్స్ కోసము. సో ఎయిర్ ఛానలింగ్ కోసం ఇవ్వబడింది అది. అండ్ బ్రష్డ్ అల్యూమినియం ఫినిష్తో టీవీఎస్ లోగో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆఫ్సెట్ ట్యాంక్ లిడ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆర్టీఆర్ 200 లోగో ఇక్కడ చెక్కర్డ్ ఫ్లాగ్తో పాటు ఇచ్చింది. ఈ GT స్ట్రైప్ విత్ చెక్కర్డ్ ఫ్లాగ్ గ్రాఫిక్స్, అల్టిమేట్ మ్యాట్ బ్లాక్ పెయింట్స్, ఫినిష్ అయితే ఫిట్ అండ్ ఫినిష్ టాప్ నాచ్. ఈ పెయింట్ క్వాలిటీ నేను ఈ ప్రైస్ రేంజ్లో అయితే ఎక్కడ చూడలేదు. టాప్ ఆఫ్ ద లైన్ పెయింట్ క్వాలిటీ అనమాట. ఇంజిన్ చూసినట్లయితే ఫుల్లీ బ్లాక్డ్ అవుట్. మనకి 197cc సింగిల్ సిలిండర్, ఇది ఆయిల్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ 4 valve ఇంజిన్, 197cc అండ్ 20.8 PS అండ్ 17.2 Nm టార్క్, 5-speed గేర్ బాక్స్తో పాటు వస్తుంది. RT స్లిప్పర్ క్లచ్, రేస్ ట్యూన్ స్లిప్పర్ క్లచ్తో పాటు OBD2B అంటే మన BS6 Phase 2 కంప్లైంట్ అనమాట ఇది. ప్లస్ మనకి డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ ఉంది. సేమ్ మన బేస్ ఏవి టిపికల్ ఆర్టీఆర్ ఎగ్జాస్ట్ నోట్ ఆఫర్ చేయడానికి 40 years ఆఫ్ రేసింగ్ లెగసీతో పాటు చేయబడిన ఒక మెషిన్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందండి. దాని టైర్స్, ఎక్విప్మెంట్, దాని సస్పెన్షన్, బ్రేక్స్, మనకి పెటల్ డిస్క్స్ లభిస్తాయి ఫ్రంట్ అండ్ రేర్. ముందు 270mm అనుకుంటాను. సో పెటల్ డిస్క్స్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి బ్రేక్ ఫేడ్ ఉండదు. విత్ టైమ్ ఇట్ ఆఫర్స్ బెటర్ హీట్ డిసిపేషన్. సో దానివల్ల మనకి బ్రేకింగ్ ఇది ఎఫికసీ అనేది బెటర్గా ఉంటుంది. సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. ఇంతకుముందు మనకి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ వచ్చేది. సో అది కూడా ఇప్పుడు ఇది ఇంకా బెటర్ ఫీల్ అనేది వస్తుంది. ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది, మోడ్ బటన్ ఉంది, హై బీమ్ ఫ్లాషర్ ఉంది అనమాట ఇక్కడ. అండ్ మీరు ఒక్కసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తే మనకి ఇక్కడ టీవీఎస్ రేసింగ్ ఇది అనేది వస్తుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ ఇగ్నిషన్ ఆన్ చేసుకుంటే మనకి ఇక్కడ మోడ్స్ అనేది చేంజ్ అవుతాయి అనమాట.
సో అది మీరు అర్బన్, స్పోర్ట్, రెయిన్ డిఫరెంట్ మోడ్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంజిన్ గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, టాకోమీటర్, రేవ్ కౌంటర్ ఉంది, ఫ్యూయల్ గేజ్ ఆఫర్ చేశారు, కూలెంట్ టెంపరేచర్ ఇక్కడ ఆఫర్ చేశారు, యావరేజ్ స్పీడ్ అనేది ఇక్కడ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సో అది మీరు చూడవచ్చు, గమనించవచ్చు. ఓడోమీటర్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మీరు ట్రాక్షన్ ఆన్ ఆఫ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏమో ఈ యొక్క మోడ్ బటన్ ప్రెస్ చేయాలి, లాంగ్ ప్రెస్ చేయాలి. అప్పుడు ట్రాక్షన్ అనేది హైలైట్ అవుతుంది. చూడండి, ఇది హైలైట్ అయిన తర్వాత ఈ ఐ బటన్తో లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది అనమాట. అలా ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి, ఆఫ్ అయిపోయింది. ఇది మళ్ళీ ఆన్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే మళ్ళీ ఆన్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఆటో బ్రైట్నెస్ కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, మీ ఇష్టము. సో ఇలా డిఫరెంట్ మోడ్స్, డిఫరెంట్ అంటే బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్, ఆడియో అండ్ ఫోన్ కంట్రోల్స్, ఇవన్నీ కూడా ఇక్కడ అసలు ఎవ్వరు కూడా ఆఫర్ చేస్తలేరు. సో ఈ ప్రైస్ రేంజ్లో ఇటువంటి ఫీచర్స్ ఆఫర్ చేయడము హ్యాట్స్ ఆఫ్ అనమాట, ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ ఫర్ మనీ. సో అంతే అండి, ఇది బండి ఒక ఓవర్ వ్యూ. మీరు చూసారు టైర్స్, నేను చెప్పినట్టు సియట్ టైర్స్, స్టీల్ రేడియల్ టైర్సే నాకు తెలిసి ర్యాడ్ టీ అని ఇచ్చారు. ఇది 130 సెక్షన్ రేర్ టైరు. ఇక్కడ చూడొచ్చు 130, 17 ఇంచ్ వీల్స్. అండ్ ఇక్కడ 90/90 17 ఇంచ్ వీల్స్. ఇక్కడ రెడ్ వీల్ అనేది ముందు యాడ్ అవ్వడం చాలా చాలా మంచిగా ఉంది. అండ్ ఇక్కడ టీవీఎస్ రేసింగ్ గ్రాఫిక్ అనేది ఇక్కడ వచ్చింది, చూడొచ్చు 90/90 టైర్. సో ఇది కూడా చాలా బాగుంది. సో ఓవరాల్ మనకి RTR 200 ఇప్పటికి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్ బైక్గా వస్తుంది. అండ్ రైడ్ చేసేటప్పుడు ఏ విధంగా ఇది అర్పిస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్, అంటే రిఫైన్మెంట్ కానీ, ఆ రెస్పాన్సివ్నెస్ కానీ, ఆ అడ్రినలిన్ ప్యాక్డ్ RTR DNA కానీ, ఆ రేసింగ్ DNA స్టిల్ క్యారీ చేస్తుందా, ఇంకా బెటర్ చేయబడిందా అనేది ఇప్పుడు మనం బండి ఒక రైడ్ రివ్యూలో చూద్దాం. Now let's give it a go. Incredible. That was awesome. 20.8 PS and 17.2 Newton meter torque. Same 5-speed gearbox తో పాటు వస్తుంది. మ్యాట్ బ్లాక్ అదిరిపోయింది. సో జస్ట్ మీకు ఒక ఐడియా ఇవ్వడానికి యాక్సిలరేషన్ అండి, అసలు ఎంత బ్యూటిఫుల్గా యాక్సిలరేట్ చేస్తుంది, ఒక ప్రాపర్ రేస్ మెషిన్ లాగా. అండ్ చాలా క్లీన్ డ్రైవ్స్ అండి, జీరో వైబ్రేషన్స్. సో మనకి 2 వాల్వ్లో ఏదైతే వైబ్రేషన్స్ ఇష్యూ ఉండేనో అది అసలు మనకి ఈ 4 వాల్వ్ దీంట్లో లేదు అసలు. అది 160 ఉండనివ్వండి, 200 ఉండనివ్వండి. అండ్ దీంట్లో స్లిప్పర్ క్లచ్ ఉంది. అండ్ మనకి USD ఫోక్స్ ఇచ్చారు, 37mm USD ఫోక్స్. హ్యాండిల్ బార్ చాలా నీట్గా సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ ఇచ్చారు, క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ తీసేసి. బైఫంక్షనల్ LED. అండ్ మెయిన్ ఈ కలర్ TFT కన్సోల్, దీంట్లో డిఫరెంట్ రైడింగ్ మోడ్స్ ఇచ్చారు, అడ్జస్టబుల్ లీవర్స్ ఉన్నాయి. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, మనమైతే ఆఫ్ చేసుకొని నడిపిస్తున్నాము. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి, చాలా ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ అదిరిపోయింది. 12 లీటర్ ట్యాంక్, కంఫర్టబుల్ సీట్. అండ్ ఒక ఫ్యామిలీ మ్యాన్కి ఆ స్పోర్ట్ బైక్ ఇది ఇంకా తీసుకోవాలి, ఆ ఎంజాయ్మెంట్ తీసుకోవాలి. కానీ ఒక ఫ్యామిలీ బైక్ కూడా ఒక బైక్ ఉండాలంటే నాకు తెలిసి దీనికి మించింది వేరేది లేదు. ఎందుకంటే మీకు ఆ ప్రాపర్ రేసింగ్ థ్రాటిల్ రెస్పాన్స్, RTR DNA, రేసింగ్ DNA ఏదైతే వీళ్ళ 40 years రేసింగ్ లెగసీ ఉందో టీవీఎస్ది, అవన్నీ కూడా ఆ ఎక్స్పర్టీస్, R&D, దాంట్లో వాళ్ళు నేర్చుకునే విషయాలు, దాంట్లో ఫైన్ ట్యూన్ చేసిన ఇది కాంపోనెంట్స్ అన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసేసారని చెప్పొచ్చు. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ కేపబుల్, వర్సటైల్, ఆల్రౌండర్ మిషన్స్గా ముందుకు వస్తుంది. ప్రైస్ ఏమో 1.37 lakhs నుంచి స్టార్టింగ్, టాప్ ఎండ్ ఏమో 1.47 lakhs. అది ఈ పర్టికులర్ మోడల్ ఏదైతే TFT ఉందో, కలర్ TFT ఉందో, దీనిలో టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంది. అదే బ్లూటూత్ కనెక్టివిటీ, మ్యూజిక్, ఆడియో అండ్ ఫోన్ కంట్రోల్స్, కాల్ SMS, ఈమెయిల్ అలర్ట్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. సో ఈ ప్రైస్ రేంజ్లో ఇన్ని ఆఫర్ చేయడము, ప్లస్ మంచి పవర్ అండ్ టార్క్ ఆఫర్ చేయడం, రిఫైన్డ్ ఇంజిన్ ఆఫర్ చేయడము,
అండ్ ఒక రిలయబుల్ ఇంజిన్ ఆఫర్ చేయడం చాలా మంచి విషయం అనమాట. ఈ కాలంలో మనకి జిఎస్టీ అడ్వాంటేజ్ పరంగా చూసినట్టయితే బిలో 350cc ఏదైతే ఉన్నాయో దానికి మంచి జిఎస్టీ ప్రైస్ అడ్వాంటేజ్ కూడా ఉంది. సో ఆ పరంగా స్టిల్ ఇది 1.47 lakhs అంటే మరీ ఎక్కువేం కాదు. 200cc బైక్కి కొన్ని 150cc బైక్సే ఈ మధ్య ఆ ప్రైస్కి అమ్ముతున్నారు. సో అలాంటప్పుడు ఒక 200cc బైక్ మనకి ప్రాపర్ రేసింగ్ డిఎన్ఏతో పాటు 1.5 lakhs బిలో 1.5 lakhsకి వస్తుందంటే అది మంచి విషయమే. అండ్ ఎస్, నేను చెప్పినట్టు ఫిట్ అండ్ ఫినిష్ చాలా బాగుంది. బటన్స్ కానీ కంట్రోల్స్ కానీ అన్నీ పక్కాగా పనిచేస్తున్నాయి. ఎక్విప్మెంట్, ఆ పెట్రోల్ డిస్క్స్ కానివ్వండి, టైర్స్ కానివ్వండి, అలాయ్ వీల్స్ కానివ్వండి, ప్రతిదీ ఈజ్ దేర్ టు ఆఫర్ వెయిట్ సేవింగ్స్, లైటర్ కన్స్ట్రక్షన్. ఇది ఇంజిన్ లైటర్ కన్స్ట్రక్షన్, ఇది మన డబుల్ క్రేడల్ సింక్రో స్టిఫ్ స్ప్లిట్ చాసీ అనమాట. సో అదే చాసీ కన్స్ట్రక్షన్ కానివ్వండి, మోనోషాక్ కానివ్వండి, అంతా కూడా ఈజ్ దేర్ టు ఆఫర్ సుప్రీం అజిలిటీ అండ్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అండ్ కంట్రోల్. మనం బండిని పుష్ చేసేటప్పుడు అది స్ట్రైట్ లైన్ ఉండనివ్వండి, కార్నర్స్ ఉండనివ్వండి, పక్కాగా కార్నరింగ్ లైన్ అనేది అది ఫాలో చేసుకుంటూ వెళ్తుంది. మీరు ట్రాక్ డేకి తీసుకెళ్తే ఇంకా పండగనే ఈ బండి. అండ్ రియల్ లైఫ్లో కూడా డే టు డే యూసేజ్కి మీరు నార్మల్ ఆఫీస్కి తీసుకెళ్ళినా, నార్మల్ వేరే పనులకి తీసుకెళ్ళినా, లేకపోతే వీకెండ్ రైడ్స్, లాంగ్ రైడ్ హైవే పైన తీసుకెళ్ళినా, ఇంకా హైవే పైన దీని ఒక బ్యూటీ అనేది మీకు తెలుస్తుంది. హైయర్ ఆర్పిఎంలో మీరు ఎప్పుడైతే క్రూజ్ చేస్తారో దగ్గర దాపు ఒక 100 kilometers 90 to 100 స్వీట్ స్పాట్ పెట్టుకోండి. మంచి మైలేజ్ రావాలంటే 90 to 100లో క్రూజ్ చేస్తే మీకు డీసెంట్ మైలేజ్ అనేది వస్తుంది. మరి మీరు 120లో క్రూజ్ చేస్తుంది, ఎందుకంటే 4-valve ఇంజిన్ కాబట్టి చాలా ఎఫర్ట్లెస్గా వెళ్ళిపోతుంది, ఎక్కువ స్ట్రెయిన్ అనిపించదు, కానీ మైలేజ్ ఎక్కువ రాదు. సో మైలేజ్ మంచి రావాలా హైవేస్ పైన అంటే మీరు 90లో క్రూజ్ చేస్తే అది ఒక మంచి స్వీట్ స్పాట్. అండ్ అంతే అండి, బండి చాలా బాగుంది. ఓవరాల్ ఫిట్ అండ్ ఫినిష్ అదిరిపోయింది, అటెన్షన్ టు డీటెయిల్ అదిరిపోయింది. వాక్ అరౌండ్ మీరు చూసింటారు. అండ్ వీడియోని కనెక్ట్ వీడియోని హైప్ చేయడం మర్చిపోకండి. అండ్ ఒక సోలో క్రియేటర్, ఫుల్ టైం యూట్యూబర్ని సపోర్ట్ చేయడము మీ చేతుల్లో ఉంది. ఎవరైతే ప్యాషన్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేశారు, ఇంగ్లీష్ ఛానల్లో దగ్గర దాపు 8,64,000 ఫాలోవర్స్ ఉన్నా కానీ మన తెలుగు ఛానల్కి ఫుల్ టైం డెడికేషన్ ఇచ్చి ఎటువంటి ఇది డబ్బింగ్ చెప్పకుండా 2 times రికార్డ్ చేస్తాం. ప్రతి వీడియో 2 times రికార్డ్ చేస్తామండి. ప్రతి ఎలిమెంట్ సినిమాటిక్ అన్నీ 2 times రికార్డ్ చేసి తెలుగు కంటూ డెడికేటెడ్ ఫోకస్ అనేది ఉంది. ఒకటే ఆయన ఉన్నది, నేను ఒక్కడినే సోలో క్రియేటర్ని. సో అంత ఈజీ కాదు. సో దయచేసి ఎఫర్ట్ని అప్రిషియేట్ చేయడానికి మీరు ఒక లైక్ వేసుకొని ఛానల్ని, వీడియోని హైప్ చేయడం మర్చిపోకండి. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ లేటెస్ట్ ఆటో న్యూస్ అనేది మీకు ఇక్కడ వచ్చేస్తుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటివరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.